ఎలా ఉంది రైతులు కానీ? లేదు, రైతులకి లేదు, ఏంటి గిట్టుబాటు ధర లేదు, ఒడ్డు కొనేవాళ్ళు లేడు, అది పరిస్థితి. పంట నష్టం నమోదు అయితే ఒడ్డు కొనమంటున్నారు, ఎందుకని? పంట నష్టం నమోదు అవ్వలేదుగా, అసలు లేదుగా. ఓకే, ఎలా ఉంది సార్? పచ్చి ఒడ్డు ఎంత రేటు ఉంది? గతంలో కళ్ళాల్లో ఎంత రేటు ఉండేది గత ప్రభుత్వాలు? గత ప్రభుత్వాలలో గవర్నమెంట్ ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్లు కొనేవాళ్ళు. ఇవాళ ఆ రేట్ లేదు, గవర్నమెంట్ అసలు కొట్టలేదు, ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ఇష్టం, దళారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంటున్నారు. 1400, 1500, 1750, 1320 రూపాయలు కొంటున్నారండి ఇవాళ. అది 1500, 1400 కొంటలా. తేమ శాతం ఉంటే ఎంతవరకు తరుగులు పోతున్నాయి? ఏమంటే ఇక్కడ మనం మామూలుగా రైతు భరోసా తీసుకెళ్తేనేమో వాళ్ళు 15%, 18%, 20%, 25 ఉందా అంటున్నారు. మిల్లోళ్ళు ఏమో 60% ఉందా అంటున్నారు. ఎవరిది నమ్మాలో అర్థం కావట్లేదు. కోతకు వస్తే ఒక రేటు, మిషన్లో పెడితే ఒక రేటు అంటున్నారు, ఏం జరుగుతుంది? మిషన్లు పెట్టినా కోత కోసినా అన్నీ ఒకటే, దాని అంతా ఒకటే కదా. ఇది ఆరబెట్టి కట్టేస్తాం, అదేమో భూమి మీద కోసి ఆరినాకే కుప్పేస్తాం, కుప్పలు ఉడుతాం. తర్వాత రాష్ట్రం మొత్తం చూసుకున్నా హైవే పక్కన సర్వీస్ రోడ్ లో రైతులే కనబడుతున్నారు సార్ ఒడ్డు పోసుకుని. ఎందుకంటే కదా పరిస్థితి. కొనే నాదుడు లేడు నాన్న, వాళ్ళతో చెప్పు, ఇక ఇవన్నీ అనవసరం. గతంలో రైతు భరోసా కేంద్రాల్లో కళ్ళాల్లోనే 1700 పలికింది గిట్టుబాటు అన్నారు. ఏమంటే ఆ రోజు ఏ రేటు ఉంటే ఆ రోజు కొన్నారు ఏంటి. ఇవాళ కొనేవాళ్ళు లేడు, మనం తీసుకెళ్తే సంచులు ఇవ్వట్లా. ఇప్పుడు నా దగ్గర దాని ఉండే బాబు అని చెప్పేసి మనం వెళ్తే సంచులు లేవు అంటున్నారు. మరి ఇంకేం చేయాలి? ఎక్కడ తోలాలి మనం? విధానంలో చూసుకుంటే అటుపక్క అరటి రైతులకు కూడా ఒక అరటిపళ్ళు కేజీ చూసుకున్నా కానీ ₹10 అంట. వాటి సంగతి మనకు తెలియదులేండి, తెలియదు దానికి ఎందుకు. మనం సుమారు పెట్టుబడులు ఎంత అయి ఉంటాయి, ఈ యొక్క ఎరువులు ఎంత ఉంటాయి? ఏమండి ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. నాకు 40,000 అయింది. అది పరిస్థితి. సార్ ఎంత అప్పు మిగిలింది? ఇంకా పోసాము, కొంతేమో రోడ్డు మీద ఆరబోసి వచ్చినాం, కొంతేమో కట్టేతేయాలి. 2-3 రోజుల్లో కొంత కోసి కట్టేద్దామని ఉంచాం. పచ్చోటి కొట్టలేదు అని, అది పరిస్థితి. ఈసారి ఈ ప్రకృతి విపత్తుల నేపథ్యం కానివ్వండి, ప్రభుత్వం కేర్ తీసుకోకపోవడం వల్ల రైతులు దెబ్బతిన్నారండి. బాగా తగ్గిందండి, బాగా తగ్గింది. అది కాటాలు ఎత్తే కానీ తెలవదు, 30 అవుతాయా, 25 అవుతాయా, 20 అవుతాయా తెలీదు. అది రైతులైతే కష్ట పరిస్థితుల్లో ఉన్నారు బాగా. ఇది ఏంటిది కాదు, తాలుగింజ ఎక్కువ వచ్చింది. ఆ వర్షాలప్పుడు చేను నీళ్ళు ఉంది, తాలుగింజను మానుగాయ ఎక్కువ వచ్చింది. అది పరిస్థితి. రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలతో పాటు గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఎలా ఉంటుంది? ఈ గవర్నమెంట్ పెట్టదండి, వీళ్ళకి ఎప్పుడు లేదు కదా. గత ఇప్పుడు ఆయన మూడు టర్మ్స్ చేశాడు. 3 టర్మ్స్ ఏ రోజున పంచాయతీ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఎక్కడా పెట్టలేదు. పెట్టిన చరిత్ర ఆయన లేదు. ఐఎమ్ రామారావు. ఓకే, ఐఎమ్ రామారావు, రిటైర్డ్ రైల్వే ఇంజనీర్. ఎలా ఉంది సార్ రాష్ట్ర భవిష్యత్తు? అంతా కూడా డెవలప్మెంట్, అమరావతి ఎక్కువ శాతం, విశాఖపట్నంలో కూడా మెట్రో కారిడార్ అంటున్నారు, విజయవాడ కూడా అంటున్నారు, ఎలా ఉండదు? డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదండి. అది ఇంకా ఎగ్జిక్యూట్ అవుతేనే ఫండ్స్ అలాట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఫాస్ట్గా చేయాలి. ఈ 5 yearsలో ఫాస్ట్గా చేస్తే నెక్స్ట్ మరి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. వాట్ ఆర్ ది స్టెప్స్ తీసుకున్నాయన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్స్ కానీ, వాళ్ళతో ఎంఓయూలు చేసుకోవడం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్స్ ఒకటి బాగా చేస్తున్నారు, దట్ ఈస్ వెరీ నైస్. చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క డెవలప్మెంట్ ఉంది, రెండో సంక్షేమ పథకం సూపర్ 6 అని పేరు పెట్టారు, దాదాపు అందిస్తున్నారు. కానీ ఖజానా లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొన్ని మిగతా పథకాలు సమయం పెట్టిన ఇస్తామని. ఏమండి నా దాని ప్రకారం ఇది పథకాలకి డబ్బులు ఎక్కువ వెచ్చించడం అనవసరం అండి. ఎక్కడైతే రియల్గా అందరూ వేస్ట్ కార్డ్స్ ఏ ఉంటాయి, అన్నెసరీ డూప్లికేట్స్ అవన్నీ ఏరేసి రియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి అందేలా చూడాలి. అంతేగాని ముందు అది చేయాలి. ఫస్ట్ ఎలిజిబిలిటీ పక్క ఎలిజిబిలిటీ అంటే ఏదో డూప్లికేట్ అన్నీ పెట్టేసి ఫాల్స్ ఫ్రాడ్ ఇవన్నీ తీసేయాలి. ఫస్ట్ ఏరేసి రియల్గా ఎవరైతే అండర్నీత్ ఆఫ్ ది లేయర్ చూసుకుని వాళ్ళకి అందేలా చూసుకోవాలి. ఏం సార్ ఏవియేషన్ మినిస్టర్ గారి హడావుడి అవుతుంది గత 2 రోజులుగా, ఏం సార్ ఇండిగో విమానాలని ఈ యొక్క సంక్షోభం ఏమంటారు? అది ఎక్కడో లోపం జరిగిందండి. ఇట్ ఈస్ ఏ ప్లానింగ్ మిస్టేక్ అవుతుంది. సో పబ్లిక్తో డీల్ ఉన్నాయి కూడా ఫస్ట్ నుంచి దే మస్ట్ బి అవేర్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ ఎవరైనా సరే వాళ్ళతో మీటింగ్స్ కండక్ట్ చేసుకుని ఇది చేసి
ఇంతవరకు రానివ్వకూడదు అసలు. ఇట్ ఈస్ ఏ మేజర్ మిస్టేక్ అండి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయంలో. అంతవరకు రానివ్వకూడదు. సామాన్యుడికి చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు, రోడ్లు ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటాయి సార్. ఈసారి ఎలా? ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎక్కువగా విజిబుల్ రేట్స్ బాగా పెరిగిపోయినాయి. ఈవెన్ రైతు బజార్లో కూడా చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏమనంటే మొన్న వర్షాలు అంటున్నారు, దాని మీద కూడా గవర్నమెంట్ కేంద్రీకరించాలి. ఫస్ట్ రైతులను పట్టుకోవాలండి. ఫస్ట్ ఎలా ఉంటుంది సార్? ఒకసారి డెవలప్మెంట్కి సమయం పడుతుంది అంటున్నారు దేనికైనా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఫోకస్ చేస్తుంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అవ్వాలని. ఎక్కువ ఉత్తరాంధ్ర అంటున్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఏమండి, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ పనితీరు అండి. ఇప్పుడు కూటమిలో ఎవరైతే చంద్రబాబు ఉన్నారో, లోకేష్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు దే ఆర్ వెల్ ఆఫ్, బాగా చేస్తున్నారు. ఈ అమరావతి సైడ్కి వస్తే కనుక గెజిట్ నోటిఫికేషన్కి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, కేంద్రం కూడా ఆమోదం తెలపడానికి ముందుంది అంటున్నారు. చట్టభద్రత కల్పిస్తే ఇంకా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇక్కడి నుంచి జరపడానికి అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఫస్ట్ అది గెజిట్లో ఆల్రెడీ వచ్చింది అంటున్నారు పార్లమెంట్. అది చట్టబద్ధత కల్పించేస్తే ఇంకే గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని డివైడ్ చేయడానికి ఆస్కారం ఉండదు. సో ఈ గవర్నమెంట్ ఫస్ట్ ఈ వైజాగ్, విజయవాడ, తిరుపతి అలా 3 నగరాలని బాగా డెవలప్ చేస్తే అన్ని రకాలుగా ఒక ఇండస్ట్రియల్ క్యారియర్ ఒక చోటన, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక చోటన, ఐటీ ఇండస్ట్రీ ఒక చోటన, ఆర్థిక రాజధాని ఒకలాగా ఏమండి. ఫస్ట్ ఈ ఎంప్లాయ్మెంట్ మీద బాగా దృష్టి కేంద్రీకరించాలండి. ప్రతి ఐటీ సెక్టర్లో ఎంప్లాయ్ బెంగళూరు, హైదరాబాద్ అని వెళ్తున్నాడు. స్టిల్ దే ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో అటువంటిది ఐటీ సెక్టర్ డెవలప్ అవుతేనే స్టేట్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే ఏదో మామూలు మీ ఇతర బిజినెస్ల వల్ల కాదు, ఓన్లీ ఐటీ సెక్టర్ వల్లే డెవలప్ అయింది. అక్కడ ఐటీ సెక్టర్ ఎలా డెవలప్ చేశారో ఇంచుమించు దానికి అలాగే అక్కడైతే ఏ స్టెప్స్ తీసుకున్నారో అదే స్టెప్స్ ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఇంప్లిమెంట్ చేసి బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది, యూత్ బాగుంటుంది. యూత్ ఇంకా ఫారెన్ వెళ్ళి ఇది ఛాన్స్ లేకుండా చేయాలి.